सदा दिव्यतेजं नमो नारसिंहं सिंहाचलेशं लक्ष्मीप्राणनादम्। గిరిక్షేత్రము సింహగిరి క్షేత్రము వరాహ నరసింహుని స్థిరవాసము. గిరిక్షేత్రము సింహగిరి క్షేత్రము వరాహ నరసింహుని స్థిరవాసము. సంపంగి పూలతో శోభిల్లును సంపంగి పూలతో శోభిల్లును నిత్య కళ్యాణాల వెలు. జఫర్గడ్డ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గిరి ప్రదక్షిణ కోసం భక్తులు అమ్మవారి దగ్గర నుంచి ప్రారంభమవుతున్నారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణను ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయడానికి అందరూ సన్నద్ధమవుతున్నారు. చెప్పులు బయలుదేరండి. మన జఫర్గడ్డ గ్రామ ఆలయాల అధ్యక్షులు శ్రీ మంచాల ఎల్లయ్య గారు గిరి ప్రదక్షిణలో భాగంగా కొండ చుట్టూ రోడ్డును పరిశీలించారు. लक्ष्मी नरसिंह स्वामी के जय बोलो। लक्ष्मी नरसिंह स्वामी के गोविंदा गोविंदा गोविंदा। ఈ ఎండాకాలంలో కూడా ఎంత నిండుగా నీళ్లు ఉన్నాయి చూడండి. ఇది ఒక అంతు చిక్కని రహస్యం. సుమారుగా కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి ఈ కొండపై ఈ జలాశయం ఎంత నిండుగా ఉందో వీణులకు కనువిందు చేసేంత విధంగా ఉంది. ఇది మన ఆలయం వేల్పుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము. దానికి ఎదురుగా కోనేరు. హనుమాన్ భక్తులకు జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీ గౌరవనీయులు కడెన్ శ్రీహరి గారు శ్రీ వేల్పుకొండ లక్ష్మీనరసింహస్వామి గుట్ట కింద ఉన్నటువంటి రామాలయంలో పూజలు నిర్వహించారు. అదేవిధంగా వేల్పుకొండ పైకి రోడ్డు మార్గము, కరెంటు, కోనేరు యొక్క డెవలప్మెంట్, అలాగే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణాన్ని 6 నెలల్లో కంప్లీట్ చేస్తానని, తన యొక్క మొదటి విధేయత ఇదేనని అందరికీ తెలియపరిచారు. అనంతరం పూజలు నిర్వహించి స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందారు.
అభివృద్ధి కోసం పాటుపడాలి అంటే జఫర్గడ్డ గ్రామం డెవలప్ కావాలంటే జఫర్గడ్డలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలిసి రావాలని, కలిసి ఉంటేనే సమిష్టి కృషి వల్ల అభివృద్ధి సాధ్యపడుతుందని కడియం శ్రీహరి గారు పిలుపునిచ్చారు. శ్రీ లక్ష్మీ స్వామి సన్నిధౌ అస్మిన్ వర్తమాన భారతాంతర్వాణేన ప్రభాపాదశ్రమణాతేత్రే క్రోధనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో భాద్రపదమాసే శుక్లపక్షస్యాయాం దశమ్యాయం మాత్రావాసరస్థ లక్ష్మీవాసరేషు నక్షత్రే శుభయోగేశ్వకరణే విశేషనిష్టాయామస్యాం శుభదో అస్య యజమానస్య గోత్రోద్వస్య రేడిగా గోత్రోద్వస్య కడియం శ్రీహరి గారి నామధేయస్య ధర్మోత్సవస్య గిరి ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు వారి యొక్క ప్రదక్షిణను ముగించుకొని ఏల్పుకొండ లక్ష్మీనరసింహ స్వామి గోవిందా ఏల్పుకొండ లక్ష్మీనరసింహ స్వామి గోవిందా ఏల్పుకొండ లక్ష్మీనరసింహ స్వామి గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ 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 వీరభక్త హనుమాన్ కి జై వీరభక్త హనుమాన్ కి జై వీరభక్త హనుమాన్ కి జై ఏల్పుకొండ లక్ష్మీనరసింహ స్వామి గోవిందా గోవిందా ఏల్పుకొండ లక్ష్మీనరసింహ స్వామి గోవిందా గోవిందా ఏల్పుకొండ లక్ష్మీనరసింహ స్వామి గోవిందా గోవిందా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.